నీదా నాదా రేవంత్ కేసీఆర్ ప్రశ్న అని చెప్పేసి ఒక వార్త. ఇక మొత్తం మీద ఇక చూడుండ్రి ఇట్లాంటి ఫోటోలు చాలా ఉన్నాయి. నిన్న మొత్తం సోషల్ మీడియా మాధ్యమాలలో అవే. రైట్, ఒకసారి చదువుకుందాం. ఇక దాదాపు ఏమేం క్వశ్చన్లు అడిగినరు, ఏమేం మాట్లాడినరు కేసీఆర్ అనేది. 4 గంటల పాటు మాట్లాడిన బీఆర్ఎస్ చీఫ్, మంత్రుల స్కాములు బయట పెడతానని వ్యాఖ్యలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చీప్ టాక్టిక్, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, మళ్ళీ నేనే సీఎం అయితా, తెలంగాణలో 8 నుంచి 12 స్థానాలు గెలవబోతున్నాం, బీజేపీకి 1 సీటు వస్తే చాలా ఎక్కువ, రాష్ట్రంలో కాంగ్రెస్ పని 5 నెలల్లోనే అయిపోయింది, ప్రజాభవన్ కు రేవంత్ ఎన్నిసార్లు వచ్చాడు, 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నది వాస్తవమే, రేవంత్ 2 లక్షల రుణమాఫీ చేయలేడు, కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది, ఏపీలో గెలిచేది జగనేనని సర్వేలు చెప్తున్నాయి. టీవీ9 లైవ్ డిబేట్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, నేను మళ్ళీ సీఎం అవుతా, రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, తాను ముఖ్యమంత్రి అవుతారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పై 5 నెలల్లోనే విసిగిపోయారని ఆయన చెప్పారు. కేసీఆర్ ఉజ్వలంగా ప్రజ్వలంగా వస్తాడని చెప్పారు. 98 మంది ఎమ్మెల్యేలతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ కే ఓటేస్తామని ప్రజలంతా చెబుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి సభలన్నీ అటర్ ఫ్లాప్ కావడమే దీనికి మంచి ఉదాహరణ అన్నారు. చూస్తున్నాం మనం నిన్న మొన్న ఆ మంత్రులు గతి లేరు ప్రచారం చేయడానికి, ఆ ప్రచారంలో కూర్చోవడానికి ప్రజలు కూడా గతి లేరు. మనం చూస్తా ఉన్నాం. ఖాళీ కుర్చీలకు స్పీచ్లు ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. దొరల పాలన నీదా నాదా, గత ప్రభుత్వానికి దొరల పాలన అంటూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న ఆరోపణలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను రాజులను చేసిన రైతులను ఇప్పుడు పోలీసుల కాళ్ళు మొక్కేలా చేసిన నీది దొరల పాలన నాది దొరల పాలన అని ఆయన ప్రశ్నించారు. గురుకులాలు పెట్టి పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పినందుకు, ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినందుకు దొరల పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 పెన్షన్ నుంచి 2000 పెన్షన్ ఇచ్చినందుకు దొరల పాలన, న్యూట్రిషన్ కిట్ ఇచ్చినందుకు దొరల పాలన అని ప్రశ్నించారు. తమ పాలనలో చేతల్లో అడుగడుగున మానవీయ కోణం ఉందన్నారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టమంటారా, మేం పువ్వుల్లో పెట్టించినట్టు అకౌంట్ లో వేసినాం, ఇది దొరల పాలన మాది దొరల పాలన అని ప్రశ్నించారు. మొత్తం మీద అన్ని మోసం మర్రకుంటా ఈ కాంగ్రెస్ నాయకులకు. కేసీఆర్ చెప్పిన ఏ ఒక్క దానికన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే ఒట్టు. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు కాబట్టి ఇవే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. నిన్న కేసీఆర్ స్పీచ్ చూసిన వాళ్ళందరికీ ఎవరికైనా అర్థమవుతుంది. ఇక లిక్కర్ స్కామ్ కాదు, మోడీ పొలిటికల్ స్కీమ్, కాంగ్రెస్ తెచ్చిన కరువే. 13 కంటే ఎక్కువకు రేవంత్ కరెంటు కొంటున్నాడు. అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం యాదగిరి గుట్ట గూలగొడుతుంది. అమెరికాను ఎగ్జాంపుల్ గా తీసుకొని మరి అప్పుల విషయం చెప్పిండు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ ఓ డర్టీ ట్రిక్. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ సీఎం కేటీఆర్ మొదటిసారి స్పందించారు. తాము ఎక్కడ రాజకీయ లాభం కోసం ఫోన్లు ట్యాపింగ్ చేయాలని ఎవరిని ఆదేశించలేదని చెప్పారు. ప్రతి ప్రభుత్వంలో నిఘా వ్యవస్థ ఉంటుందని, తమకు రిపోర్ట్లు వస్తాయని తెలిపారు. కేంద్ర హోంశాఖ సెక్రటరీ అనుమతితోనే ఫోన్లు ట్యాప్ చేస్తారని అన్నారు. అక్రమంగా ఎవరైనా ఫోన్లు ట్యాప్ చేస్తే వారు చట్టపరంగా శిక్ష అనుభవిస్తారన్నారు. ఏమైనా సంబంధం ఉంటే అప్పటి డీజీపీ ఇతర అధికారులకు ఉంటుందన్నారు. దాని రాజకీయ అంశంగా మార్చి డర్టీ ట్రిక్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. గురుకుల విద్యార్థులు రైతుల చావులపై సర్కారుకు పట్టింపు లేదన్నారు. అసెంబ్లీకి అందుకే వెళ్ళలేదు, ఎందుకు అసెంబ్లీకి రాలేదని చెప్పేసి సందు దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇక చూడు, అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణాలను కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ పార్టీకి కాస్త సమయం ఇద్దామనే ఉద్దేశంతోనే తాను సభకు వెళ్ళలేదన్నారు. ప్రతిపక్ష నేతగా తప్పకుండా అసెంబ్లీకి వెళ్తానన్నారు. త్వరలోనే తాను సభకు వెళ్లి సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తామన్నారు. త్వరలోనే మంత్రుల ధాన్యం కొనుగోలు కమిషన్లు, రైస్ మిల్లర్ల నుంచి కమిషన్లు, లిక్కర్ కమిషన్లు, స్కాములని బయట పెడతానని కేసీఆర్ చెప్పిండ్రు. మొగోను అయితే లెక్కలు చెప్పు, రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయలే, కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలకు కారణం ఇదే. ఇక కాంగ్రెస్ సర్కారు కరెంటు మీద కూడా వెకిలి ప్రయత్నం చేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడగానే మొదటి కరెంటు మీద ఫోకస్ పెట్టి నేషనల్ గ్రిడ్ తో అనుసంధానించినట్టు వివరించారు. 12,500 కోట్లతో సరఫరా వ్యవస్థను కొంతమేర బాగు చేసుకొని కేవలం 3 నుంచి 4 నెలల్లోనే సమస్యను చాలా వరకు పరిష్కరించామన్నారు. 2014 జూన్లో అధికారంలోకి వస్తే సెప్టెంబర్ కల్లా గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. మొత్తం మీద కడియం గురించి కూడా మాట్లాడిండు. కడియం కర్మ భాగోలేక ఇక ఎమ్మెల్సీని చేసి ఎంపీని చేసి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి బిడ్డకి ఎంపీ టికెట్ ఇస్తే కర్మ బాగోలేక కడియం పోయిండు. ఇప్పుడు ఆయన పోయినందుకు మాకు వరంగల్లో మేలే జరిగిందని చెప్పేసి కేసీఆర్ మాట్లాడిండ్రు. రైట్, అయిపోయిందని బాకా పత్రికలు రాస్తున్నాయని, బీఆర్ఎస్ పార్టీ అంటే మహాసముద్రం అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. పోయినోళ్ళు మళ్ళీ వస్తామని ఫోన్లు చేస్తున్నారని కాళ్ళు పట్టుకున్నా తీసుకునేది లేదని చెప్పారు. పార్టీలో రాబోయే రోజుల్లో ఉద్యమకారులతో పాటు కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాజకీయం నిరంతర ప్రక్రియ అని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కొట్లాడాలని సూచించారు.
రైట్ ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా. ఇలా కేసీఆర్ మాటలే హైలైట్ గా నిలిచినాయి. రాష్ట్రంలో మాత్రం గిటున్న పుల్లగడ్డ జరుగుతలేదు, ఇంకా రైతుల పంటలు కొన్న పాపాన పోతలేదు, కరెంటు కోతలైతే ఎక్కడికక్కడ ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఈ ప్రజాపాలన పేరుతోని ప్రజలను మోసం చేసుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీ ముంగడికి పోతా ఉన్నది. రేవంత్ రెడ్డికి రాజకీయం తప్ప, కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రజల మీద ప్రజలు కోరుకునే పాలన అందిద్దామనే సోయి లేదని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మనకు అర్థమైతా ఉన్నది.